క్లాస్ ఏం చెప్పారు? ఏం చెప్పారు? చెప్పారు కదా అదే. ఎప్పుడూ లేకనా సరైన టైం రావా ఇప్పుడు? సార్ సారీ సార్, రేపు నుంచి తొందరగా థ్యాంక్ యూ సార్. ఏంటి లేట్గా వచ్చావు? ఈయన క్లాస్ పొద్దు నీ క్లాస్ ఎవడు వింటాడని కావాలని లేట్గా వచ్చాను. అయినా మీరేంటి ఇంత తొందరగా వచ్చారు? ఈయన క్లాస్ అని తెలియక టిఫిన్ చేసావే? టిఫిన్ చేసావా? తిండిపోతుకోలే ఆపవే బాబు. బాబు ఏం మొదలు పెట్టేశాడు బాబు. ఏం రైటింగే బాబు, ఆయన రైటింగ్ ఏం అర్థం కాదు. కోడికిలికిన రైటింగ్. డైలాగ్ మర్చిపోయా. ఎవరు ఆ డైలాగ్ వేసింది? ఎవరు ఇప్పుడు? నీ రైటింగ్ నాకన్నా బాగుంటుందా సార్? అది కాదు సార్, నేను అసలు అనలేదు సార్. కూర్చో కూర్చో. చదవమంటే చదవరు కానీ కామెంట్ చేయడానికి ముందుంటారు. బ్రేక్ తీసుకోండి. సరే బ్రేక్ తీసుకొని వెళ్ళండి. టీచర్ క్యారెక్టర్ గెట్ అవుట్. క్లాస్ అయిపోయింది, ఇంకా బ్రేక్ తర్వాత క్లాస్కి ఏమి వెళ్తాం? బయటికి వెళ్దాం, బోర్ కొడుతుంది. బయటికి వెళ్దామా? మూవీకి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? ఓకే ఓకే, మూవీకి వెళ్దామా? వెళ్దాం వెళ్దాం. దాన్ని కూడా అడగండి. నేను రానవే, నాకు ఈవినింగ్ ప్రేయర్ ఉంది, నేను ప్రేయర్కి వెళ్ళాను, నేను రానవే. ఇదేంటే బాబు, ఎప్పుడు ప్రేయర్ అంటే ప్రేయర్ చేయడం వల్ల ఏమొస్తుంది బాబు నీకు? రావచ్చు కదే సరదాగా. నేను రానవే. సరే రండి మనం వెళ్దాం. అది కూడా వస్తే బాగుండే సరదాగా మనతో. దానికి నేనంటే ఇష్టమే. నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పండి, డెఫినెట్లీ అది వచ్చేసిద్ది. మంచి ఐడియా, మంచి ఐడియా. ఉంటే ఫోన్ చేద్దాం. ట్రీక్ 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 ట్రీక్. ఇదేంటే ఎన్నిసార్లు చేసినా ఎత్తదు. అబ్బా, ఎవరు ప్రేయర్ మధ్యలో డిస్టర్బ్ చేస్తారు? హలో, ఎవరు? హలో, ఇక్కడ మన ఫ్రెండ్కి అర్జెంట్గా యాక్సిడెంట్ అయింది, నువ్వు రావే. ఎక్కడ? అవునా, ఎక్కడ, ఎలా? ఇక్కడ వస్తున్నాను వే. అవే దాన్ని ఎలా అయినా తెప్పిస్తున్నాం. ఇది ఏది యాక్సిడెంట్ అయిందని చెప్పావు కదా, ఏది? తిన్నావా? దానికి అయిందని చెప్పావు కదా వే. దానికి ఏమైంది? చక్కగా అక్కడి నుంచి ఫోన్ మాట్లాడుతుంది చూడు. చీ, ప్రేయర్ మధ్యలో నన్ను ఇట్లా డిస్టర్బ్ చేస్తారు మీరు. బానే ఉంది కదా. నువ్వు సినిమా కంటే రావట్లేదు కదా, దీని అంటే వస్తావని చెప్పాను. మీరు ఇలా చేస్తారా? ప్రేయర్ మధ్యలో నుంచి వచ్చేసాను నేను. ఏం కాదు, ఇదేంటి ఎప్పుడు ప్రేయర్ ప్రేయర్ అంటే? ప్రేయర్లో వెళ్ళిపోతున్నాను. చీ, ప్రేయర్ అంటది ఏంటి? ప్రేయర్లో ఏముంటది? ఏడుపు, మోకాల ప్రార్థన, చప్పట్లు కొట్టడం, ఇయే కదే ప్రేయర్ అని తత్తమాటలు. బయటికి వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. సరే మూవీకి వెళ్దాం రండి. దాన్ని ఎందుకే మనకు ఈ మూవీ స్టార్ట్ అయిపోయింది చూడండి ఫాస్ట్గా. అవే నాకు సమోసాలు తినాలనిపిస్తుంది. ఇదేంటే బాబు, మూవీ స్టార్ట్ చేయక ముందే సమోసా అంటుంది. హీరో చూడు, హీరో చూడు, హీరో చూడు. అవే హీరో చూడు బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళాడే. అయ్యో, ఎప్పుడు చూసినా బిర్యానీ 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 అంటే అదే బ్రేక్ ఇస్తారు. ఇంటర్వ్యూలు అనేది ఒకటి ఉంటుంది మధ్యలో. మూవీ చూడు. పోనీ నాకు పాప్కార్న్ అని ఇప్పించొచ్చుగా, చూస్తా తింటా ఉంటా. బాగుందో. అవే ఫైట్ చూడు, ఫైట్ చూడు, ఫైట్ చూడు. కనీసం శనక్కాయలన్నా ఇప్పించవచ్చు కదే. మూవీ చూడండి ఇంట్రెస్ట్గా. ఎంతసేపు తిండిగోలేనా ఎక్కడున్నా కానీ. చెయ్యమ్మ, నేను మీతో అందుకే రాననేది. మీ హీరో చూడవే, హీరోని చూడవే, అలాంటి టర్న్ చేసుకోవాలి. చూడు.
సరే ఇప్పుడు మూవీ అయిపోయిన పదండి ఇంటికి. తర్వాతి రోజు ఆదివారం హాస్టలర్స్ అలాగే మరి కాలేజ్ మేట్స్ ముగ్గురు కలిసి బయటికి వెళ్తున్నారు. కాదు ఈ సండే మొత్తం ఖాళీ అయ్యి రోజు అంతా ఏం చేద్దాం? రీల్స్ చేద్దాం. బాగుంటుంది. రీల్స్ చేద్దామా? అవి రీల్స్ చేద్దామా? ఈ వీడియో చేద్దామా? ఆ వీడియో చేద్దామా? ఈ వీడియో చేద్దామా? చూడు 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 చూడు. ఏదో ఒకటి పెట్టు. ఇటు ఇటు ఇట్రా ఇట్రా ఇట్రా. స్లోగా మాట్లాడే, డిస్టర్బ్ అవుతుంది మాకు రీల్స్కి. సందీప కాల్ చెయ్యి. మంచి రీల్ పెట్టవే. ఏం రీలే? ఫిల్టర్ పెట్టు. ఏ ఫిల్టర్ పెట్టినా ఒకే ఫేసులు కదా బాబు. అవి చూడవే, ఇక్కడ చూడు. ఇడు ట్రింగ్ ట్రింగ్. ఇదేంటి మధ్యలో ఎవరు? చూడు మాట్లాడవి ఎవరు? హలో హలో, ఏంటి పొద్దు పొద్దున్నే ఫోన్ చేసావు? చర్చికి వెళ్దాం, వస్తారా? అవే లేదు, కుదరదు, చాలా బిజీగా ఉన్నామే రీల్స్ లో. ప్లీజ్ వే, ఒక్కసారి రాండవే. లేదు కుదరదువే. మీరు ఎక్కడికి అడిగితే అక్కడికి వస్తున్నాను కదవే, ఒక్కసారి దేవుని దానికి. సరే వే, రాణి అడిగి చెప్తాం వే. సరే వే. ఏంటి ఎవరు ఫోను? సెమీ క్రిస్మస్ అంట, రమ్మంటుంది. వెళ్దామా? రాణిని అడుగుదామా? సరే కాసేపు కొంచెంసేపు ఆ ఫోన్ పక్కన పెట్టిపోతే 24 గంటల ఫోనే ఆడతావేంటి? ఇప్పుడు వరకు మీరు రీల్స్ చేసినప్పుడు లేదా? ఆపేసాం కదా ఇప్పుడు. సరే అలా బోర్ కొట్టింది. గ్రాండ్ క్రిస్మస్ జరుగుతుందంటే వెళ్దామా సరదాగా? భోజనాలు ఉన్నాయా? ఉన్నాయంట. అవన్నీ అడుగుతావా ఏంటి? అది మన ఫ్రెండే, భోజనాలు ఉన్నాయని ఎలా అడుగుతాను చెప్పు? మన ఫ్రెండ్ కాబట్టి భోజనాలు ఉన్నాయా అని అడిగాను. సరే నీకు వచ్చేటప్పుడు ఏదో ఒకటి ఇప్పిస్తాను, రావే. అమ్మ మీరు అలాగే అన్నారమ్మా, మొన్న మూవీలో కూడా ఏమి ఇప్పించలా. తిండి గోలు తగలయ్యా. వస్తావా రావా? నేను రాని, వెళ్ళండి మీరు. రావే. వెళ్ళండి, అసలు ఆడ వేసేస్తున్నాడు నన్ను. ఇది రానంటుంది. మన ఇద్దరు వెళ్దామా వద్దా? వెళ్దామే. అవి మనం కూడా ఏం వెళ్దాంలే, వద్దులేవే. రీల్స్ రీల్స్ చేద్దాం. ట్రింగ్ ట్రింగ్. హలో, ఏం చేస్తున్నావు? తిన్నావా? షాపింగ్ తీసుకెళ్తావా? అయితే ఇప్పుడే ఉండు, 10 నిమిషాల్లో వస్తా. మరి తన బాయ్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడి బయటికి వెళ్తున్న సందర్భంలో అలాగే రెస్టారెంట్కి కూడా వెళ్దాం, అలా అయితేనే నేను వస్తా. అబ్బా వీళ్ళందరూ అడిగితే నేను రానన్నాగా, ఇప్పుడు నేను అడిగితే వీళ్ళు వస్తారంటావా? అవే ఏంటి ఏంటి ఫోన్ ఆపేవా? ఏంటి తిన్నావు కదే? అవే మీకు ఒకటి చెప్పాలవే. ఏంటివే? ఫాస్ట్ గా చెప్పు, మాకు టైం లేదు. నాతో పాటు బయటకు వస్తారా? రామే. ఇందాక మీరు రమ్మంటే వచ్చావా? మీరు ఇప్పించిన వీసా నేను ఇప్పిస్తా, మీరు వస్తారా? నువ్వు ఇప్పించే టైప్ కాదు, తినే టైప్, పెట్టే టైప్. వీళ్ళకి కూడా తెలిసిపోయింది. అవే ఒక్కసారి రావచ్చు కదా. ఏమే రావే, నువ్వు వెళ్ళు. మీరు ఎక్కడికి అడిగితే అక్కడికి వస్తున్నాయి, మీరైతే నా దగ్గరికి రారా? సరేలే, నేను జ్యోతికి ఫోన్ చేస్తా. ఒక ప్రేయర్ చేసుకున్నా అమ్మాయి. ట్రిక్ ట్రిక్. హలో హలో, అవే చెప్పవే. నాతో పాటు బయటికి వస్తావా? ఎక్కడికి? బయటికి వెళ్దామే, నీకు ఏం కావాలంటే ఇప్పిస్తా బయటికి వెళ్ళినప్పుడు. నాకు ఈవినింగ్ లవ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ లో సెమీ క్రిస్మస్ ఉందావే. వెళ్ళిపోదాంలేవే, నేను కూడా వస్తానవే, కావాలంటే నీతో అరగంటలో షాపింగ్ చేసి వచ్చేద్దాం. షాపింగ్గా? సరేవే, వస్తానులే. సరేవే, నేను వస్తున్నాను. ఓకే. ఫ్రెండ్షిప్ అంటే అదేనవే, మీరు ఉన్నారు, రమ్మంటే రాలేదు, అది చూడండి, ఫోన్ చేసినామన్నా వచ్చేది. అబ్బో వెళ్ళవమ్మా, వెళ్ళు. ఇద్దరు కలిసి షాపింగ్ వెళ్తున్న సందర్భము. మొత్తం మనకు అసలు పెట్టదు. ఇద్దరు స్నేహితులు కలిసి షాపింగ్ వెళ్తుండగా హలో
వస్తున్నా, మా ఫ్రెండ్ని ఎలాగోలా బుట్కాల వేసి నేను వస్తున్నా. సరే సరే, వాళ్ళు ఇల్లు వచ్చేసింది, ఫోన్ పెట్టేసే, దానికి తెలియదు కదా. అవే రావే, బయటకు వెళ్దాం. ఇద్దరు కలిసి షాపింగ్ సరేవే వస్తున్నా. వెళ్తున్న సందర్భంలో మరి ఒక కారు యాక్సిడెంట్ చేసి ఇద్దరిని గుద్ది వేసిన సమయంలో ఇద్దరు మరి పడిపోయి ఉంటారు. హలో ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? హలో, ఇక్కడ యాడ్ రోడ్ సెంటర్లో మీ వాళ్ళు ఎవరు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారండి. అవునా? మీ వాళ్ళే అండి, కొంచెం త్వరగా రండి. యాడ్ రోడ్ ఓకే అండి, వస్తాను. ఇదే మన ఫ్రెండ్స్. ఏమైంది? లేక ఏమైంది? చనిపోయారమ్మా, వాళ్ళు చనిపోయారు. మరి కార్ యాక్సిడెంట్ అయ్యి షాపింగ్ వెళ్తున్న దారిలో మరి ఇద్దరు కార్ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన సందర్భంలో మరి వారి స్నేహితులు ఏడుస్తున్న సందర్భము. కూర్చోండి. మరి అటువంటి సందర్భంలో బాధపడుతూ ఏడుస్తున్నటువంటి సందర్భము, అటువంటి సందర్భంలో వారికి ఇస్తున్నాను. అటువంటి సందర్భంలో మరి వారికి ఒక ఉత్తరము వస్తుంది. మరి ప్రైజీ, మౌని, భార్గవి బాగున్నారా? మీరు బాగానే ఉన్నారే. మేము చనిపోయాక ఏం జరిగిందో తెలుసా? నిస్సి నేను కలిసి ఒక అందమైన ప్రదేశానికి వెళ్ళాము. అది ఎంతో చాలా సౌందర్యంగా ఉన్నది. మనం భూమి మీద ఉన్నప్పుడు చక్కని షాపింగ్ మాల్స్కి వెళ్ళాము, ఎంతో పార్టీలు తిరిగాము. కానీ అంతకన్నా సౌందర్యమైన ప్రదేశం ఇక్కడ ఉన్నది. దాన్ని పరలోకం అని అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అది చూడడానికి చాలా సౌందర్యంగా ఉంది. అందులోకి వెళ్దామని ఇద్దరం కలిసి వెళ్తుండగా అక్కడ ఒక దేవుని దూత ఉన్నది. తను వేసుకున్న డ్రెస్ ఎంతో తెల్లగా చాలా చక్కగా ఉన్నది. మనం ఎప్పుడూ అటువంటి డ్రెస్ని మనం చూడలేదేమో, అంత అందంగా ఉన్నది. అయితే నాకు కూడా అటువంటి ప్లేస్లోకి వెళ్ళాలని అనిపించింది. ఈ భూమి మీద ఎంతో చక్కని బంగ్లాల్లో నేను బతికాను, ఎన్నో కారుల్లో నేను తిరిగాను. కానీ ఆ ప్రదేశంలోకి నాకు వెళ్ళాలని ఎంతో ఆశ పుట్టింది. నేను వెళ్దామని అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నన్ను ఆపేశారు. నాతో ఉన్న నిస్సి నన్ను విడిచి ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు దూత ఒక గ్రంథం ఓపెన్ చేసింది. ఆ గ్రంథంలో నిస్సి పేరు మాత్రమే ఉన్నదంట, నా పేరు లేదంట. నేను ఏం తప్పు చేశాను? మీకు ఎంత డబ్బు కావాలంటే ఆ డబ్బు ఇస్తాను, నన్ను దయచేసి లోపల పంపండి అని నేను వాళ్ళు బతిమాలుకున్నాను. కానీ వాళ్ళు, నువ్వు డబ్బు ఇస్తే నీ లోపలికి వెళ్ళలేవమ్మా, నీకు కావాల్సింది రక్షణ అని చెప్పారే. నా దగ్గర అది లేదంట. నేను నీ ప్రదేశంలోకి నేను వెళ్ళలేనంట. అయ్యో, నాకు పరిస్థితి ఏంటి? నిస్సి నేను చూస్తుండగానే లోపలికి వెళ్ళిపోయింది, నన్ను విడిచి వెళ్ళిపోయింది. అది నేను ఒక్కరిదాన్ని ఇక్కడ ఉండిపోయానే. ఇక్కడ ఎవరో ఇద్దరు మనుషులు భయంకరంగా ఉన్నారే, చాలా భయంకరంగా ఉన్నారు. అమ్మో, నాకు భయం వేసేస్తుంది. ప్రైజీ, నన్ను కాపాడే వాళ్ళు లేరా ఇక్కడ? వాళ్ళు వచ్చేస్తున్నారే, నన్ను తీసుకెళ్ళిపోతున్నారు. నేను వద్దు అని బతిమాలుతున్నానే, వాళ్ళు కాలు పట్టుకుంటున్నారు. ఎంత ఏడ్చినా నన్ను వదలట్లేదే. వేడి తగులుతుంది, చాలా వేడిగా ఉన్నదే ఇక్కడ. అగ్నిగుండమే, నరకానికి తీసుకొచ్చేసారు ప్రైజీ. నన్ను నరకానికి తీసుకొచ్చారే, నన్ను తోసేస్తున్నారు. అమ్మో, మంటలో నన్ను తట్టుకోలేకపోతున్నానే. ప్రైజీ, నన్ను పడేసి, పాములు
రండి. ఈ రోజైనా మన క్రిస్మస్ ఆరాధనకి వెళ్ళి అక్కడ దేవుడి వర్తమానాన్ని ఆ వాక్యం ద్వారా మనం తాకపడదాం.